కమ్మెను నీ పడవల్లే తడబ ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో అయితే చూసినారు కదా. ఈ వీడియో ఎందుకు చేశానంటే మన సబ్స్క్రైబర్ సెండ్ చేసినారు ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి టైప్లో చేయ బ్రో అన్నారు. అందుకే ఈరోజు అయితే చేసిన నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేసుకొని మీకు నచ్చితే ఒక లైక్ జస్ట్ ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే ఇంపోర్ట్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మీకు డిస్క్రిప్షన్ కింద లింక్ అయితే ఇచ్చేసింటాను, చూడండి. ఆ వీడియో అయితే చూసి ప్రాబ్లమ్ లింక్ అనేది ఉంటుంది, ఆ వీడియో అయితే చూసి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ పెట్టేసినాను, ఐడిలోన చూసుకొని ఇంపోతే చేసుకోండి. అలాగే మీకు ఏమైనా ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాలో పంపించడం చేస్తా, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ అలర్ట్ మెషిన్ యాప్ అయితే ఇలా ఓపెన్ అయితే చేసుకునండి. అలర్ట్ మెషిన్ యాప్ అనేది ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర అలర్ట్ మెషిన్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టేసిందని చూడండి. ఇక్కడ ప్రోడక్ట్ దాంట్లోకి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ప్రోడక్ట్ దాంట్లోకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రోడక్ట్ ఇచ్చేసినాను. ఫుల్ ప్రోడక్ట్ మీద ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే టెంప్లెట్ అయితే ఉంటుంది. టెంప్లెట్ అనేది సౌండ్ అయితే ఇలా మీట్లో ఉంటుంది. మీరు సౌండ్ అయితే ఇలా మీట్లో పెట్టుకునండి. సౌండ్ ఉంటే ఇప్పుడు ఈ టెంప్లెట్ ఉంటుంది కదా, సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకునండి. మీట్లో పెట్టేసుకొని ఈ వీడియోని రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకునండి. మీకు డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకునండి. మీకు XML వాళ్ళకి ఇలా డిలీట్ అయ్యి ఇచ్చిన వాళ్ళకి ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాక పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత లిరికల్ ఉంటుంది. లిరికల్ని అయితే ఏం టచ్ చేయకండి. అప్పుడు యానిమేషన్ అయితే ఇచ్చేసినాను, మీరు ఏం టచ్ చేయకండి. లిరికల్ని అయితే ఒకసారి అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇలా వచ్చేసేయండి. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్ ఉంటుంది కదా, ఈ గ్రూప్ ఫోటో 1 ఉంటుంది కదా, ఈ ఫోటో 1 మీద క్లిక్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసేయండి. ఇలా ఎడిట్ గ్రూప్లోకి వచ్చేసి ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే మీ ఫొటోస్ ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. అదే ఈ ఫోటో అయితే యాడ్ చేసుకున్న రొటేట్ అయితే చేసుకోండి. ఇలా 90 degrees అనేది చేసుకుని ప్రెస్ చేసేసి ఆ గ్రూప్ కింద అయితే పెట్టేసుకోండి. ఆ షేప్ ఉంది కదా, ఆ షేప్ కింద అయితే పెట్టేసుకోండి. ఇక్కడ దీనికి ఏమైనా ఇమేజ్కి ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నారో చూసుకొని ఈ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకునండి. టైల్స్ ఎఫెక్ట్స్ అనేది ఇమేజ్ అనేది డిలీట్ చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసి ఇమేజ్ అనేది కొంచెం సైజ్ అయితే తక్కువ చేసుకున్నాడు. ఫేస్ కనిపించేలాగా పెట్టేసుకున్నా, ఇలా ఫేస్ కనిపించేలాగా ఇలా అయితే వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గింది అది ఇలా చూసుకునేలా గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందా లేదా. గ్రూప్ లెంత్ అయితే తగ్గింది. ఈ గ్రూప్ ఇక్కడ దగ్గరికి వచ్చేసేయండి. రెడ్ మార్క్ దగ్గరికి అనేది 5.01 millisecond దగ్గరికి వచ్చి ఇక్కడ దగ్గర అయితే గ్రూప్ అయితే ఇలా వచ్చేసుకోండి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ గ్రూప్ 2 మీదకి వచ్చేసి గ్రూప్లోకి వచ్చేసి మళ్ళీ ఇలా వచ్చేసింది. ఇలా ఒక వింక్ అనేది ఇచ్చేసింటాను. ఒక వింక్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాండి. ఒక టెంప్లెట్ అనేది మళ్ళీ ఒక టెంప్లెట్ ఆ టెంప్లెట్ అనేది రీప్లేస్మెంట్ అని ఈ టెంప్లెట్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేస్తున్నాండి. ఇలా వచ్చేస్తుంది. మీకైతే ఇలా రీప్లేస్మెంట్ అనేది పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఏ ఫోల్డర్లోకి వెళ్ళి మళ్ళీ మీ ఫొటోస్ ఉంటుంది ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఇలా అయితే ఈ ఫోటో అయితే ఇలా యాడ్ చేస్తున్నాం. ఈ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. కొంచెం ఈ ఫోటో అయితే యాడ్ చేసి దగ్గరికి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ మార్క్ దగ్గరికి యాడ్ చేసి రెక్టాంగిల్ షేప్ కింద అయితే పెట్టేసుకోండి. ఈ ఇమేజ్ కాపీ చేసుకోండి. ఎఫెక్ట్స్ అనేది ఇట్లా కాపీ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అనేది డిలీట్ చేసేసి ఇమేజ్ అనేది పేస్ట్ అయితే చేయండి. ఇలా పేస్ట్ అయితే చేసి రొటేట్ అయితే చేసుకున్నాను. ఇలా రొటేట్ చేసుకొని 90 degrees అయితే ఇలా పెట్టేసుకొని కొంచెం సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఫేస్ కనిపించేలా పెట్టేసుకున్నాను. ఇలా సైజ్ అనేది పర్ఫెక్ట్ ఇలా ఫేస్ కనిపించేలాగే ఇలా పెట్టేసుకున్నాను. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ గ్రూప్ కార్డ్కి వచ్చేసి గ్రూప్ లెంత్ ఏమైనా తగ్గిందో చూసుకుని గ్రూప్ పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్గా యాడ్ చేసుకోండి. గ్రూప్ లెంత్ అనేది తగ్గలేకుండా గ్రూప్ లెంత్ అనేది చేసుకుని యాడ్ చేసుకోండి. సేమ్ టూగా ఇలా ఈ ఫొటోస్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇది ఇక్కడ గ్రూప్ 4 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కానీ ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ గ్రూప్ 5 మీద క్లిక్ చేసుకుని ఇక్కడ కానీ రీప్లేస్మెంట్ అయితే పెట్టేస్తున్నాండి. మళ్ళీ ఇక్కడ గ్రూప్ 6 అని ఉంటుంది. ఇక్కడ కానీ వెళ్ళి ఇక్కడ కానీ వచ్చి ఇక్కడ కానీ గ్రూప్ ఫోటో రీప్లేస్మెంట్ అయితే పెట్టేసుకోండి. ఇలా ఫొటోస్ అన్ని రీప్లేస్మెంట్ అయితే పెట్టేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే పంపకుండా మీకు ఏ క్వాలిటీ కావాలంటే క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.